హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి 29th రోజు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో, మెయిన్గా ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి టాపిక్స్ నుంచి మెయిన్గా క్వశ్చన్స్ ఫోకస్ అయ్యాయి, ఈజీగా ఉంది, హార్డ్గా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కూడా ఎవరైనా మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, మీకు షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటనే కింద కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో ఇక మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేది మెయిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఇచ్చారంట. సో కొంచెం హార్డ్గా వచ్చిందని చెప్పారు. కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారంట. అలాగే బాటనీ జువాలజీ నుంచి ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. సో మనకి ఈక్వల్ ఫోర్సెస్ ఫైండ్ చేయమని ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే స్పీడ్ వెలాసిటీకి సంబంధించి, సో ఒక బాల్ హైట్ నుంచి పడేయడం, దానికి సంబంధించి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి, ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, స్పీడ్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయండి, దానికి రిలేటెడ్గా అడిగారంట. అలాగే డిస్ప్లేస్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఇలా అడిగారు. సో అలాగే క్లాక్కి సంబంధించి, వెలాసిటీకి సంబంధించి, యావరేజ్ వెలాసిటీకి సంబంధించి, క్లాక్ యొక్క యావరేజ్ వెలాసిటీ, వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అలాగే మనకి రేడియస్ కానివ్వండి, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించి క్వశ్చన్స్, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఇలా ఫిజిక్స్లో క్వశ్చన్స్ అడిగారు. ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ అడిగారని చెప్పారు. అలాగే బాటనీలో మనకి, సో ఇక్కడ లాజిక్ గేట్స్ నుంచి అని చెప్పారు కొంతమంది. సో అది సబ్జెక్టు నాకు ఐడియా లేదు. గ్రావిటేషనల్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్, రేడియస్ ఫైండ్ చేయమని, అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి, కొన్ని వాటికి సంబంధించి ఏ బి అని ఇచ్చి ప్రోడక్ట్ ఏమొస్తుంది అనేది 4 ఆప్షన్స్ ఇచ్చి అలా ఇచ్చారని చెప్పారు. అలాగే ఆ కాంపౌండ్ నేమ్ ఏంటి అనేది ఇచ్చారు. ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించి, ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి. బాటనీకి సంబంధించి ఐసీబీఎన్ రెఫర్స్ టు, ఐసీబీఎన్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్స్ ఏంటి, వాటి మీద క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. అలాగే ఇన్ఫ్లోరోసెంట్ అని ఇచ్చి మనకి దానికి సంబంధించి రిలేటెడ్గా ఏంటనే మ్యాచింగ్ చేయమని, ఇన్ఫ్లోరోసెంట్ కానివ్వండి, ఫ్లోరోసెంట్ కానివ్వండి, ఇలా కొన్ని ఇలా ఇచ్చి ఏబిసిడి ఇచ్చి మళ్ళీ ఇటు సైడ్ 1 2 3 4 మ్యాచింగ్ చేయమని ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడిగారని చెప్పారు. సో మీకు ఏమైనా ఐడియా ఉన్న క్వశ్చన్స్, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏమేమి క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయో అవి ఒకసారి మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే సబ్జెక్ట్కి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు రిలేటెడ్గా కామెంట్ చేయండి. వాళ్ళు కూడా మిగతా ఎంపీసీ కానీ, బైపీసీ వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు దానికి ప్యారలల్గా ప్రిపేర్ కావడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ.